నాగరాజు గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. మీ దీపావళి పండుగ ముందుగానే వచ్చేసిందండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు ప్రివ్యూలో అయితే వీడియో చూసారు కదా, సేమ్ అదే విధంగా మీరు కూడా అయితే ఎడిట్ చేసుకోవచ్చు మీ ఫొటోస్తో. ముందుగా అలైట్మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్స్ బటన్ పైన అయితే ట్యాప్ అయితే చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఈ వీడియో యొక్క ప్రాజెక్ట్స్ లింక్ని అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని అలైట్మోషన్ యాప్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. ప్రాజెక్ట్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా సింపుల్ స్టెప్ అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ముందుగా టెస్ట్ లేయర్ని అయితే ఎడిట్ చేసుకుందాం. టెస్ట్ లేయర్ పైన ట్యాప్ అయితే చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ టెస్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. నేను ఈ వీడియో యొక్క ఫాంట్ లింక్ని అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని ఈ ఫాంట్ని అయితే అలైట్మోషన్ యాప్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకుని ఈ లేయర్కి అయితే పేస్ట్ అయితే చేయండి. చేసిన తర్వాత అన్ని టెస్ట్ లేయర్లకి అయితే మీరైతే ఈ ఫాంట్ని అయితే పేస్ట్ చేయాలి. చేసిన తర్వాత సగం వీడియో అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇక ఫొటోస్ని అయితే ఇంపోర్ట్ చేసుకుందాం. ప్లస్ బటన్ పైన ట్యాప్ ఇచ్చి మీ గ్యాలరీని అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫుల్ కంప్రెషన్ ఏరియాని అయితే సెలెక్ట్ చేసి కొంచెం జూమ్ అయితే చేసుకుని కరెక్ట్ ఫ్రేమ్లో అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ బీట్ మార్క్స్ అయితే ఇస్తాను. అక్కడ వరకు అయితే క్రాప్ అయితే చేసుకోవాలి. అలాగే చూడండి, సెకండ్ ఫోటో అయితే యాడ్ చేస్తాను. ఈ ఫోటో యాడ్ చేసిన తర్వాత ఫుల్ కంప్రెషన్ ఏరియా కొంచెం జూమ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కరెక్ట్ ఫ్రేమ్లో అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుని ఇది ఒక బీట్ మార్క్ దగ్గర అయితే క్రాప్ అయితే చేసుకోవాలి. ఇలా అన్ని ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫొటోస్కి అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకోవడానికి నేను డిస్క్రిప్షన్లో అయితే ఎఫెక్ట్స్ లింక్ అయితే ఇస్తాను. మీరైతే అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ లేయర్ పైన ట్యాప్ ఇచ్చి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్ మీద అయితే ట్యాప్ చేయాలి. ఎఫెక్ట్స్ అయితే కాపీ అయిపోతాయి. మళ్ళీ ఫస్ట్ ఫోటో దగ్గరికి అయితే వచ్చేసి ఇక్కడ ఫోటో పైన ట్యాప్ ఇచ్చి ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్ని అయితే క్లిక్ చేస్తే ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. ఇలా అన్ని ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసేయాలి. ఇలా అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసిన తర్వాత ఒకసారి ప్రివ్యూ అయితే చూసుకోండి ఏ విధంగా అయితే ఉంటుంది. ప్రివ్యూ చూసుకున్న తర్వాత దీన్ని అయితే ఇంపోర్ట్ అయితే చేసుకుందాం. 60 FPS అయితే సెట్ చేసుకోండి. బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది.